ఆదికాండం 1:3 దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. అంటే ఆయన వర్డ్ కమ్మని పలుకగా. అదేవిధంగా జలాలను సృష్టించినప్పుడు కానీ సృష్టిలో చూడండి, ఆదికాండం 1 ఆరిన నేల కానీ ఫలమిచ్చే వృక్షాలు ఇలా మొదలగు వాటిలన్నిటిని పలికిన మాట ఆయన. మాటల ద్వారానే సృష్టి జరిగింది, మాటల ద్వారానే. సో కాబట్టి వాక్యం అనేది ఏంటనమాట, దేవుని యొక్క వాక్ అని మనకు స్పష్టమవుతుంది. వాక్యము దేవుని యొక్క వాక్, వాక్యము దేవుని యొక్క వాక్ అని మనకు స్పష్టమవుతుంది. యోహాను సువార్త 1:1 వాక్యం అనే పదం ఉంది. 2వ వచనం 3వ వచనాల్లో ఆయన అనే పదం ఉంది. అదేంది, వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ మూడు వాక్యం అనే ఒక ప్రధానమైన పదం. అదేవిధంగా 2వ వచనం 3వ వచనంలో ఆయన అనే పదం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగలేదు. ఇక్కడ ఆయన అనేది ఈ 2వ వచనం 3వ వచనం ఆయన అనేది ఒక సర్వనామాన్ని సూచిస్తుంది, వాక్యానికి అనువర్తిస్తుంది. ఈ వాక్యం అనేది ఒక వ్యక్తియే కానీ శక్తి మాత్రమే కాదు. వాక్యం ఇలా పలుకుగా క్రియారూపంలో వెళ్ళిపోయింది కదా, సృష్టి జరిగింది కదా. సో ఈ విధంగా 1:1-2 ఏం చెప్పబడుతుందంటే, సృష్టి ఆరంభానికి ముందే వాక్యము అనాది కాలం నుంచి ఉన్నదని మనకు తెలియజేస్తున్నాడు. ఆది యందు వాక్యం ఉండేది. సృష్టి ఆరంభానికి ముందే వాక్యము అనాది కాలం నుంచి ఉన్నదని మనకి తెలియజేస్తుంది. ఆ వాక్యము దేవునితో తెంపు లేకుండా నిత్య ఉనికి కలిగి ఉండి, సమభావము సహవాసం కలిగి ఉండి, గాడ్లీనెస్ అంటే దేవత్వమూర్తిమంతమై ఉన్నాడు వాక్యం. సో వాక్యం సో పవర్ఫుల్ అనమాట. వాక్యం అనాది కాలం నుంచి ఉన్నది. ఈ దేవుని గూర్చిన యొక్క మర్మము ఈ వాక్యంలో నిమిడి ఉంది. దేవుని గూర్చిన యొక్క మర్మం. సో ఆ వాక్యము మనం 1-18 చదువుకుంటూ పోతే, ఆ వాక్యం అవతరించగా క్రీస్తు ఆయను. అంటే ఇక్కడ అవతారము అనండి, ఏదైనా అనండి, దిగుట అంటే లేనిది దిగదు కదా, వాక్యము లేనిది దిగదు కదా. సో అంటే క్రీస్తు ఇది వరకు లేకుండా ఉండుంటే కనుక మళ్ళీ రాడు కదా వాక్య రూపంలో, శరీరధారి. సో ఆయన ఇదివరకే ఉన్నాడు. క్రైస్ట్ ఈజ్ దేర్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. కాకపోతే ఆయన ఇదివరకే ఉన్నాడు, కానీ కన్య మరియమ్మ ద్వారా ఈ లోకానికి వచ్చాడని మనం అర్థమవుతూ ఉంది. జాన్ గాస్పెల్ చెప్తుంది. అందుకే ఆయన రాకుండా మనం ఏమంటాం అనమాట, ఆయన పుట్టుకని ఆయన రాకుండా ఏమన్నాము, మొదటి రాకడ అన్నాము. రాకడ అంటే అర్థం ఏంటి, రాకడని ఎప్పుడంటాం అంటే ఆల్రెడీ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్, వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ రెండో రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం మనం. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, రైట్. సో ఈ రాకడకు ముందున్న పరిస్థితి ఏంటి, అందుకే మనం మొదటి రాకడ అన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ రాకడకు ముందున్న పరిస్థితి ఏంటి, అది పూర్వస్థితి అనండి, తన ఆదికాల స్థితి అనండి, ఏదైనా అనండి. సో క్రీస్తు యొక్క చరిత్ర ఆ విధంగా ఆరంభమవుతుంది, కానీ పుట్టుకతో కాదు. క్రీస్తు చరిత్ర ఎప్పటి నుంచో ఉన్నట్టు. లూకా మత్తయి ఎలా స్టార్ట్ చేశారు, యేసు యొక్క పుట్టుకతో స్టార్ట్ చేశారు. ఆ సువార్తలు మీరు చదవండి. మార్క్ ఏమో బాప్తిస్మ ఇచ్చి యోహానుతో స్టార్ట్ చేశాడు. బట్ జాన్ సృష్టి, క్రియేషన్ నుంచి స్టార్ట్ చేశాడు. స్టార్టెడ్ విత్ క్రియేషన్, రైట్. క్రియేషన్ ఒకటే కాదు, ఆయన యోహాను స్టార్ట్ చేసిన క్రియేషన్, దాని ముందున్న విషయంతో కాకుండా యేసు మెస్సియా అని, ఇవన్నీ దేవుని కుమారుడని, ఈ విధంగా యోహాను మనకు చెప్తూ ఉన్నాడు. అందుకే యోహాను ఏం చెప్తున్నాడంటే, జాన్ టెల్స్ us ద ఫాలోయింగ్ ఏంటంటే, శరీరధారి అయిన క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని మనకు ప్రత్యక్షపరిచినట్టు వాక్యం యొక్క వర్ణన ఇచ్చాడు. ఆది యందు వాక్యం గురించి మనం ధ్యానిస్తాము. ఈ జ్యూస్ భావం ఏంటి, మనం చెప్పుకున్నాం కదా, గ్రీక్స్ లోగోస్ అంటారు, ఇంగ్లీష్లో వర్డ్ అన్నాం మనం, తెలుగులో చక్కగా ఉంది వాక్కు అని తెలుగులో. ఈ జ్యూస్ యొక్క భావం ఏంటంటే, వాళ్ళ యొక్క భావం ఎలా ఉంటుందంటే, వర్డ్ గురించి. వర్డ్ లోగోస్ అది ఆంతర్యం ఉన్న తలంపని, అది బహిరంగంగా వచ్చిన మాట మాత్రమే కాకుండా అది జీవం గలదైపోయి క్రియలు చేయగలగ ఒక శక్తి. జ్యూస్ యొక్క భావం అది. అందుకే దేవుని మాట అవనవండి, మానవుని మాట అవనవండి, అది నోట నుంచి అది బయట పడగానే అది జీవం గలదైపోయి
దానికి లైఫ్ వచ్చేస్తుంది అనమాట. జీవంగా తలుపు పనిచేస్తుంది. నో వన్ కెన్ స్టాప్. ఆ ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. ఆదికాండం 27వ అధ్యాయంలో ఇస్సాకు ఏశావుకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని యాకోబుకి ఇచ్చేస్తాడు. ఇస్సాకు మరలా దాన్ని ఎంత కోరినను దాన్ని రద్దు చేయలేకపోయాడు. అంటే ఒక్కసారి ఆ మాట నోటంటే మాట ఆశీర్వాదం వెళ్ళిపోయిన తర్వాత యాకోబు మీద ఇక దాన్ని రద్దు చేయలేకపోయాడు. అంటే అంత పవర్ఫుల్ అన్నమాట. దేవుని మాట అవునండి, మానవుని మాట అవునండి, నోటిని బయట పడగానే జీవం గలదైపోయి దానికి లైఫ్ వచ్చేసి అది పనిచేస్తుందని జ్యూస్ భావం. అందుకే ఐజయా 55వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. ఇక్కడ క్లియర్గా ఉంటుంది దేవుని యొక్క మాట, నోటి నుండి వచ్చే మాట యొక్క పవర్ ఏంటనేది. ఐజయా 55:10-11. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలముగా దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. చూసారా ఎంత దేవుడు చెప్తున్న మాటలు. వర్షము హిమం ఆకాశం నుండి వచ్చి మళ్ళీ ఎలా బ్యాక్ వెళ్ళవో అలాగే నా వర్డ్ ఉంటుంది. నా నోటి నుండి వచ్చి ప్రతి వచనం వర్డ్ ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ దేవుని వాక్కే ప్రపంచం జరిగే ప్రతి చిన్న విషయానికి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్ పనిచేసిందని నమ్ముతారు. హెబ్రీలో నుండి ఇశ్రాయేలీలు, వీళ్ళు జ్యూస్, వీళ్ళు దేవుని యొక్క వాక్య ప్రపంచం జరిగే ప్రతిదానికి మూలం, ప్రతిదానికి ప్రతి చిన్న విషయాన్ని పనిచేసింది నమ్ముతారు. కానీ గ్రీకులు ఏమనుకుంటారంటే దాని మూల కారణ శక్తిని బట్టి, దాని యొక్క రూట్ని బట్టి ప్రతి జరుగుతుందని నమ్ముతారు. అదే తేడా అనమాట. గ్రీక్స్ విశ్వమంతరిని సృష్టించి లోగోస్ సంరక్షించే ఒక దేవుని శక్తి అనమాట. లోగోస్ అనేది ఒక దేవుని, ఒక బలీయమైన దేవుని శక్తి అని గ్రీకులు నమ్ముతారు. ఇక్కడ జాన్ లోగోస్ గురించి ఏం చెప్తున్నాడు అనమాట. జాన్ ఏం చెప్తున్నాడంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలు, గ్రీకులకు అర్థమయ్యే భాషలు. ఎప్పుడైనా సరే మనం కూడా ఎవరికన్నా ఏదైనా కొత్త విషయాలు చెప్పాలనుకున్నాం అనుకోండి, చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళ యొక్క భావం అర్థం చేసుకొని వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితి అని తెలుసుకొని ఆ లాంగ్వేజ్లో మనం మాట్లాడితేనే అవతల మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇలా చేయరు. మన ధోరణిలో మనం వెళ్ళిపోతూ ఉన్నాం అనుకోండి, మన ధోరణిలో మనం వెళ్ళిపోతుంటే అర్థం కాదు. మనం బైబిల్ వాక్యాలని మనం ఇందులో ఉండే అర్థాన్ని మనం తెలియజేయాలంటే ఎవరికైనా చెప్పాలన్నా ముందు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అవతల వాళ్ళు. అందుకే మెసేజెస్ కూడా నేను చాలా మెసేజెస్ విన్నాను. నేను పెద్ద పెద్ద దైవ సేవకులు చేసే మెసేజెస్ అంత ఇట్స్ నాట్ సో ఈజీ మెసేజింగ్, ఎస్పెషల్లీ గాస్పల్, ఎస్పెషల్లీ దేవుని వాక్యాన్ని బోధించడం అంటే ఎంతో వాళ్ళు ఎంత ధ్యానం చేస్తే తప్ప, ఎంతో ధ్యానం చేసి అందులో ఉన్న నిగూఢ అర్థాలను మనం వాటిని గ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రేరేపింపబడితే తప్ప దేవుని వాక్యాన్ని బోధించడం, అవతల వాళ్ళని యాక్సెప్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో ఒక దేవునితో నిత్య సంబంధం కలిగిన ఒక ప్రత్యేకమైన శక్తి అని జాన్ లోగోస్ గురించి చెప్తాడు. అందుకే మనం ఈ విధంగా యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనం ఏదైతే ఉందో, ఆదియందు వాక్యం ఉండెను. ఆదియందు వాక్యం. సో ఆదియందు ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. ఈ యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో 2వ భాగం, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండి, ద వర్డ్ వాజ్ విత్ గాడ్. ద వర్డ్ వాజ్ విత్ గాడ్. ఇక్కడ దేవుని యొద్ద, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద అంటే ఏంటి? దేవుని యొద్ద, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇక్కడ ఒకసారి మనం ఒక రిఫరెన్స్ తీసుకుందాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం, వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. అంటే ఇక్కడ 12వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది. అంటే జ్ఞానము వృద్ధుల్లోని అనుభవం, జ్ఞానం వృద్ధుల్లోని అనుభవాన్ని, దీర్ఘాయువు వలన వారి వివేచన వలన వచ్చిన జ్ఞానం. 13వ వచనం,
జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి అంటే జ్ఞానము శౌర్యము దేవునిలోనివి. ఆయన అంటే దేవుడు అక్కడ యోబు గ్రంథం అంటే జ్ఞాన శౌర్యములు దేవునిలోనివి అంటే అది ఆయన సొంతం అన్నమాట. జ్ఞానము శౌర్యము దేవునిలోనివి. విత్ గాడ్ ఆర్ విజ్డమ్ అండ్ మైట్ అంటే యొద్ద అంటే ఆయన యొద్ద ఉన్నవంటే ఆయన జ్ఞానం. అది యొద్ద అంటే ఆయన జ్ఞానం అంటే ఆయన విజ్డమ్, ఆయన ఆలోచన, రైట్, ఆయన వాక్యం, ఆయన శౌర్యం, ఆయన మైట్ అంటే ఆయన సొంతం. యొద్ద అంటే అర్థం అదంటే యొద్ద అంటే. ఇక్కడ జనరల్గా మన దగ్గరికి ఎవరైనా వచ్చి నా యొద్ద ఒక మంచి ఐడియా ఉంది, నా యొద్ద ఒక మంచి ఐడియా ఉంది వింటావా అన్నారనుకోండి. నా వద్ద ఒక మాట ఉంది వింటావా అంటే ఏంటి? అది నా ఐడియా. నా వద్ద ఒక మంచి ఐడియా ఉంది అంటే అది నా ఐడియా, వేరొక వ్యక్తిది కాదు. అంటే నా మనసులోని మాట, నా హృదయంలోని మాట పలికితే నా నోటి పలుకు, అంతే కదా, మరి నేనే చెప్పాలి కదా. నేనే అంటే నా యొద్ద ఉన్నదంటే అర్థం ఏంటి? నాలో ఉన్నదని అర్థం. నా యొద్ద ఉన్నదంటే నాది అంటే నేను వేరు నా ఐడియా వేరని కాదు, నేను వేరు నా ఐడియా వేరని కాదు, అది నాది. అంటే దేవుని యొద్ద వాక్యం కూడా ఆయనది, ఆయన సొంతం. దేవుని యొద్ద వాక్యము దేవుని యొద్ద ఉండేనంటే అర్థం అది. వాక్యం దేవుని యొద్ద అంటే అందుకే మనం కీర్తనలు 36వ అధ్యాయము 9వ వచనంలో కూడా చూడండి. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము. అంటే ఆయన అందరికీ జీవాన్ని ఊపిరిని దయచేసేవాడు. ఆయన వద్ద ఉన్న జీవాన్ని అందరికీ ఇస్తాడు. అంటే యొద్ద అనగానే అది ఆయనది, ఆయన సొంతం. అంటే వాక్యము దేవుని యొద్ద ఉండేను అంటే అర్థం ఏంటంటే దేవుని యొద్ద వాక్యం ఆయనది, ఆయన సొంతం అన్నమాట దేవుని యొద్ద. అదేవిధంగా మనం చాలా ఇర్మియా గ్రంథంలో కూడా యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదివితే కనుక మనకు అర్థమవుతుంది. సో ఏ వాక్యము దేవుని వద్ద ఉండను. ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అంటే గాడ్ హ్యాస్ ప్లాన్ ఆఫ్ క్రియేషన్ అనమాట. గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్. ఇక 3వ భాగంకి వచ్చేటప్పటికి వాక్యము దేవుడై ఉండేది. 1వ వచనంలో వాక్యము దేవుడై ఉండేది. దీన్ని కొద్దిగా మనం ధ్యానం చేస్తే కనుక లోగోస్ ఇది ఒక వర్డ్, గ్రీక్ వర్డ్, ఇది ఒక రీజన్, ప్లాన్. లోగోస్ తన పలుకుటి ద్వారా సృజించబడిన దేవుని యొక్క సృష్టి శక్తిని ఆవిష్కరిస్తుందని. ఎందుకంటే దేవుడు మాట పలుకుగా సృష్టి జరిగింది. అంటే సృష్టి అనేది దేవుని యొక్క డిజైన్ అన్నమాట. దేవుని యొక్క డిజైన్ అంటే పలకడం ద్వారా సృష్టించబడింది. హ్యాజ్ ఇస్ ఓన్ ప్లాన్. అందుకే ఈ లోగోస్ అనేవి మనం చాలా చోట్ల చూస్తాం. బయాలజీలో, జువాలజీలో, థియాలజీలో లోగోస్ అంటే లోగోస్ అనేది ఒక సందేశం, ఒక కమ్యూనికేషన్ స్పీచ్ అనమాట. దేవుడు తన లోగోస్ తన సేవకులకి ఇస్తాడంట. సేవకులకి ఇస్తాడంట. అంటే దేవుని వాక్యం విన్న ఇజ్రాయేల్స్ కూడా దేవునితో ఒక నిబంధన చేసుకున్నారు. దేవుని వాక్యం విన్న ఇజ్రాయేల్స్, మోషే ఆయన మాటలు ఆయన ప్రజలందరితో వివరిస్తూ ఉండగా మనం గమనించవచ్చు. ఆయన మాటలంటే ఆజ్ఞలు అనమాట. మోజెస్ వివరిస్తుండగా ప్రజలు విని దేవునితో ఒక నిబంధన చేసుకున్నారు. నిబంధన దేవుడు తన ప్రజలను తాను కోరినట్లుగా ఉండి తన లోకానికి బయలుపరచాలనుకున్నాడు. దేవుడు ఏమనుకున్నాడంటే తన ప్రజలు అంటే మనం ఆయన కోరినట్లుగా ఉండి తన లోకానికి బయలుపరచాలనుకుంటున్నాడు. అయితే అందుకే నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు లేవీకాండంలో. అంటే వాక్యం దేవుంది, వాక్యం దేవుడై ఉన్నాడు. ఈ విధంగా మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పటివరకు మనం ధ్యానం చేసిందంతా ఉపోద్ఘాతాన్ని చూసాం. మొత్తం యోహాను సువార్త, సినాప్టిక్ గాస్పెల్స్, అదేవిధంగా యోహాను సువార్త ఏ యొక్క ఆలోచనతో, ఏ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎలా రాశాడు, ఆత్మీయ సువార్తగా రాశాడు అనేది మనం గమనించాం. అదేవిధంగా యోహాను సువార్త రాసేటప్పుడు సృష్టితో ప్రారంభించాడు. సృష్టి
క్రియేషన్. హీ స్టార్టెడ్ విత్ క్రియేషన్. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యం ఉండేను. ఆది యందు వాక్యం ఉండేను. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండేను. అంటే ఆ వాక్యం దేవుంది, దేవుని యొక్క సొంతం, ఆయనలో ఉంది. అంటే వాక్యం వేరు, దేవుడు వేరు కాదు. వాక్యము దేవుడై ఉండేను. వాక్యం దేవుడై ఉండేను. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసాం. ఈ వాక్యం ద్వారా మనం చాలా బలపడి ఇంకా దీన్ని ధ్యానం చేసి ఇంకా మనం 2వ వచనంలో కూడా వెళ్ళబోతున్నాం. 2వ వచనంలో ఆయన, అంటే 2వ వచనంలో ఆయన, 2, 3 వచనాల్లో ఆయన అనే పదం చాలా ప్రధానమైన పదం. అది యేసయ్యను సూచిస్తూ ఉన్నది. శరీరధారి వచ్చిన యేసయ్యను, క్రీస్తుని సూచిస్తూ ఉన్నది. కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి. దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట ఎంత పవర్ఫుల్లో, దేవుని యొక్క నోటి నుండి వచ్చే మాట ఆయనది, అది క్రియారూపంగా ఎలా దాలుస్తుంది అనేది మనం చూసుకుంటే కనుక ఇందాక మన యెషయా గ్రంథం 55 అధ్యాయం 10, 11 వచనాలు ఆయన నోట నుండి వచ్చే వచనం ఉంటుంది. అదేవిధంగా సామెతలు 2వ అధ్యాయం 6వ వచనంలో యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. మనం కంపోజ్ చేసుకోవాలన్నమాట. వాక్యము దేవుని యొక్క నోటి పలుకు ద్వారా. అదే 2వ సమూయేలులో 12 అధ్యాయం 9 వచనంలో కూడా నాతాన్ అనే ప్రవక్త రాజైన దావీదుతో వచ్చి చెప్తాడు దేవుని వాక్కుని, వర్డ్ ఆఫ్ ద లార్డ్. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసేదివేమి. అందుకోసమే మనం వీటన్నిటిక దైవ జ్ఞానం ద్వారా మనం వీటన్ని చదువుకుంటూ వెళ్ళి అర్థం చేసుకొని ధ్యానం చేస్తే కనుక దేవుని యొక్క నోటి పలుకు ద్వారా సృష్టి జరిగింది. దేవుని యొక్క నోటి పలుకు ద్వారా సృష్టి జరిగింది. ఆ నోటి పలుకు క్రియారూపం దాల్చి సమస్తము ఆయన మూలంగా జరిగిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఇది నెక్స్ట్ లెసన్లో మనం మెసేజ్లో మనం 2వ వచనం 3వ వచనాన్ని మనం ధ్యానం చేసి మరి మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎలా నడిపిస్తే ఆ విధంగా మనం ముందుకు వెళ్తూ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ 3 యొక్క సిద్ధాంతాలను మనం చాలా క్షుణ్ణంగా దీన్ని మనం పరిశీలించి మనం అర్థం చేసుకొని ధ్యానం చేసి పరిశుద్ధాత్మ దేవునిలో మనం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలని మరి మనందరికీ ఆది యందు నుంచి ఉన్న మన దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ఇంతవరకు నీ వాక్య ధ్యానంలో మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి నీ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు మాకు ఇచ్చిన జ్ఞానంతో మేము మరి ఈ వాక్యాన్ని ధ్యానించి ఆది యందు నుంచి ఉన్న దేవుడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను అనే వాక్యాన్ని మేము ధ్యానించడం ద్వారా మరి మీ యొక్క ఆధ్యాత్మికమైన మరి ఆలోచనలతో మేము ముందుకు నడుచుకుంటూ ముందుకు వెళుతూ మరి నీ యొక్క సువార్త సేవ భాగంలో మేము కూడా పరిచారకులమై ముందుకు సాగేటట్లు మమ్మల్ని ఉంచమని నువ్వు ఇచ్చిన ఈ ధన్యత కొరకే నీకు మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటూ మా కొరకు త్వరలో రానైన నజరేయుడైన అతి పరిశుద్ధుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.